హాయ్, చాలామందికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే ముందు లేదంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత లేదంటే ఓవులేషన్ అయిన తర్వాత కొంతమందికి బ్లీడింగ్ వస్తుంది. దానివల్ల వాళ్ళు చాలా కంగారు పడిపోతారు. మాకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుందో లేదో, ఎందువల్ల ఈ బ్లీడింగు అంటే ఒక్కొక్కసారి చాలా మటుకు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. ఇది నిజంగా ఇంప్లాంటేషన్ బ్లీడింగా లేదంటే పీరియడ్ వచ్చిందా నాకు అనే చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఇవాళ దాని గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. నార్మల్గా మనకు ఓవులేషన్ అప్రాక్సిమేట్ ఇఫ్ రెగ్యులర్ సైకిల్స్ అనుకోండి, ఎవ్రీ 14 days to 16 days టైంలో ఓవులేషన్ అవుతుంది. దాని తర్వాత మనం 2 weeksకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చెప్తామన్నమాట పేషెంట్స్కి. లేదు అంటే కొంతమందికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే IVF చేయించుకున్న తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అవుతుంది. దాని తర్వాత కూడా ఒక 2 weeksకి మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చెప్తాం అనమాట. వాళ్ళ ఓవులేషన్ అయిన తర్వాత 6 days నుంచి 10 days మధ్యన లైట్గా స్పాటింగ్ అవ్వటాన్ని మనము ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కింద తీసుకోవచ్చు. అది అండ్ లేదు అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళకి 3 to 5 days ఆ టైంలో కూడా వాళ్ళకి లైట్ స్పాటింగ్ అయితే కూడా దాన్ని లైక్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్గా తీసుకోవచ్చు అనమాట. కానీ డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం కలర్ చూసుకోవాలి. అది లైట్ పింక్ కలర్గా జస్ట్ స్పాటింగ్ అట్లా ఉంటే మటుకు అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అవ్వచ్చు. థిక్ రెడ్ అంటే మరూన్ కలర్గా కంటిన్యూస్గా ఎక్కువసేపు బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, అది పీరియడ్ బ్లీడింగ్గా తీసుకోవచ్చు. ఇంకొకటి పెయిన్ వస్తుంది కొంతమందికి, బ్లీడింగ్తో పాటు పెయిన్ వస్తుంటే అది పీరియడ్ కింద తీసుకోవాలన్నమాట. బ్లీడింగ్తో పాటు అంటే జస్ట్ స్పాటింగ్తో పాటు పెయిన్ లేకుండా ఉంటే దాన్ని మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్గా తీసుకోవచ్చు అనమాట. ఇది డ్యూరేషన్ వచ్చేసేసి నార్మల్గా ఈ స్పాటింగ్ ఒక 1 to 2 days జస్ట్ లైట్ స్పాటింగ్ ఉంటుంది. అదే పీరియడ్ అనుకోండి కంటిన్యూస్గా మనకి ఫ్లో ఎక్కువ ఉంటుంది, 3 to 5 days కంటిన్యూస్గా బ్లీడింగ్ ఉండొచ్చు అనమాట. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్లో మనకి జస్ట్ ఒక స్పాట్ అట్లా లైట్గా ప్యాడ్ మీద కనిపించడం, లేదంటే మన అండర్ గార్మెంట్స్ మీద కనిపించడం అట్లాగా ఉంటుంది. అదే మనకి నార్మల్ బ్లీడింగ్ అనుకోండి, చాలా మందికి క్లాట్స్ పడిపోతుంది. సో ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఒకటి టైమింగ్, ఒకటి నెక్స్ట్ వచ్చేసేసి మీకు కలర్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పాను, ఇంకొకటి పెయిన్ ఉంటుందా లేదా అనేది చెప్పాను, ఇంకొకటి ఎన్ని డేస్ అది బ్లీడింగ్ ఉంటుందా అనేది చెప్పాను, ఇంకొకటి క్లాటింగ్ గురించి కూడా చెప్పాను. సో ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే మనకి కొంచెం ఆ స్ట్రెస్ అనేది తగ్గిద్ది. ఇంకా దీని గురించి మీకు డౌట్స్ ఉంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకున్న ఏ డాక్టర్ దగ్గర కన్నా లేదంటే మా దగ్గర కన్నా మీరు వస్తే మేము ఆ డిఫరెన్సెస్ ఏంటి, సో మీకు స్ట్రెస్ రిలీఫ్ కూడా వచ్చింది అనమాట. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్కి నార్మల్ పీరియడ్కి డిఫరెన్స్ తెలియక చాలామంది స్ట్రెస్ అయిపోయి, ఆ స్ట్రెస్ అనేది ప్రెగ్నెన్సీలో మంచిది కాదనమాట. సో మనం ఎంత పాజిటివ్గా మనం ఎంత కామ్గా ఉంటే మన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.